గైస్ సో మనకి రీసెంట్గా అయితే మస్తు వీడియోలు అయితే పెడుతున్నాం కదా. సో మళ్ళీ ఈరోజు ఈ వీడియోలు గిట్ట మనకి 100 కస్టమైజేషన్. సో నేను లాస్ట్ 15 days అనుకుంటా, సో సంథింగ్ ఎన్నో డేస్ కానీ మనకి ఈ థీమ్ అయితే మనకి నచ్చింది కదా, బాగుంది కదా. సో ఈ థీమ్ని ఎలా అంటే ఈ సెటప్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో ఇంకా ఈ వీడియో ఎందాక చూస్తే మీకు గిట్ట మీ ఫోన్లో గిట్ట ఎలాంటి లుక్ అయితే వస్తుంది. సో మనకి రూటింగ్ చేయడం ఇలాంటి ఏ అవసరం జస్ట్ చిన్న సెట్టింగ్స్ చేస్తే చాలు. సో ఇంకా ఎటువంటి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలో కలుపుదాం. సో లెట్స్ గెట్ టు ద వీడియో ఆఫ్టర్ ఎ షార్ట్ అండ్ సో గైస్ మనకి ఫస్ట్గా కావాల్సిందంటే సో మనకి లాంచర్. సో ఇది ఉంది కదా, సో ఇదైతే ఇప్పుడు నాకు పోకో ఫోన్. సో మీది ఏ ఫోన్ అయినా కానీ మీరు ఎట్లయినా చేసుకోవచ్చు. కాకపోతే మనకైతే ఒక పర్టికులర్ లాంచర్ అయితే కావాలి. సో మనకి నెంబర్ ఆఫ్ లాంచర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే నేను సజెస్ట్ చేసేది అయితే నోవో లాంచర్. సో నోవో లాంచర్ ఇంకా దాని తర్వాత మనకి కావాల్సింది ఒక వాల్పేపర్. ఈ వాల్పేపర్స్ అని గూగుల్లో దొరుకుతాయి, క్రోమ్లో ఎక్కడ పడితే అక్కడికి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా లేకపోతే ప్లేస్టోర్లో మనకి నెంబర్ ఆఫ్ యాప్స్ అయితే ఉన్నాయి. సో అన్నీ ఎవరు డౌన్లోడ్ చేసుకోవడం రా అనుకుంటే సో జస్ట్ సింప్లీ టెలిగ్రామ్లో మనకైతే ఒక గ్రూప్ ఉంది. సో ఆ గ్రూప్లో మనకి దొరికే ప్రతి ఒక్క మంచి వాల్పేపర్ అయితే నేను దాంట్లో పోస్ట్ చేస్తాను. సో గైస్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఈ వాల్పేపర్ అయిపోయింది, నోవో లాంచర్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ విజిట్స్. సో విజిట్స్ కావాలనుకుంటే మనకి తెలిసింది కదా, కస్టమ్ విజిట్స్ అంటాం, kwgt. సో మీరు పాత వీడియోస్ చూడండి, అర్థమైపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకా ఐకాన్స్. సో ఐకాన్స్ అయితే నేను బీలైన్ ఐకాన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది మనకి 80 రూపీస్ అనుకుంటా. కాకపోతే నియర్లీ నాకు 35 రూపీస్ ఎంత పడుతుంది ఆఫర్లో. సో మీరు అయితే కొనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ నేను కొన్నాక ఇంకా మీరు కొనేది ఎందుకు పైసలు దండగా. సో ఇంకా ఇదన్నీ పక్కకు పెడితే నెక్స్ట్ ఏం చేయాలంటే వీడియో కింద నేను డైరెక్ట్ బ్యాకప్ ఫైల్ ఇస్తాను. సో అన్ని సెట్టింగ్స్ చేయాల్సిన మనకి పెద్ద పని. సో ఇంకా ఏం చేస్తానంటే డైరెక్ట్ బ్యాకప్ ఫైల్స్, ఆ బ్యాకప్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దానికి ఏం చేస్తానంటే ఫస్ట్ నోవో లాంచర్ అయితే ఓపెన్ చేయండి. సో నోవో లాంచర్ ఓపెన్ చేసిన తర్వాత సేమ్ ఇట్లనే వస్తుంది. దాని తర్వాత బ్రౌజర్ అనేది ఉంటుంది, మీకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మ్యాజిక్ అయితే నేను పేరైతే మ్యాజిక్ అని పెట్టినా. సో దాని మీద ప్రెస్ చేసిన తర్వాత అప్లై మీద ప్రెస్ చేయండి. సో అయిపోతుంది. సో మనకి లాంచర్ అయితే సెట్ అయిపోయింది. అంటే లాంచర్ నా ఫోన్లో ఉన్న సెట్టింగ్స్ అన్నీ మీ ఫోన్లోకి వచ్చేస్తాయి. సో సింప్లీ మనం లాంచర్ని డిఫాల్ట్ లాంచర్ పెట్టుకోవాలి. దానికి సెట్టింగ్స్లోకి వెళ్ళండి, డిఫాల్ట్ అని సెట్ చేస్తే మీకు డిఫాల్ట్ లాంచర్ అయితే కనిపిస్తుంది. మనం నోవో లాంచర్ అయితే సెట్ చేసుకోవాలి. నోవో లాంచర్ అయిపోయింది. సో ఇంకా దాని తర్వాత బ్యాక్ వచ్చేసి అయిపోతుంది. సో మనకి నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకి ముఖ్యంగా అనిపించేది ఏంటంటే ఈ వాల్పేపర్. సో వాల్పేపర్ని డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్లోకి నుంచి. సో ఇప్పుడైతే నేనైతే డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి గ్యాలరీ ఓపెన్ చేస్తున్నా గ్యాలరీ. సో ఈ వాల్పేపర్ అయితే నాకు ఈ సెటప్కి సెట్ అవుతుంది కాబట్టి సెట్ హ్యాస్ వాల్పేపర్ సెట్ చేస్తున్నాం. సో అప్లై హోమ్ స్క్రీన్. సో వాల్పేపర్ అయితే సెట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇక్కడ విడ్జెట్ అని కనిపిస్తుంది, దాని మీద ప్రెస్ చేస్తే మీకు kwgt యాప్లోకి అయితే ఓపెన్ అవుతారు. సో సింప్లీ కొన్ని ఫోన్లకి ఓపెన్ కాదు. సో దానికి ఏం చేస్తారంటే సింప్లీ kwgt అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీకు స్పేసెస్ కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేసి ఇక్కడ మనకి ఏదైతే విజిట్ అనుకుంటామో ఆ విజిట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే నేను చెప్పేది అయితే మ్యాజిక్ కాబట్టి సో దాంట్లో మ్యాజిక్లో నెంబర్ 36. సో సింప్లీ 36 అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ కూల్ విజిట్ అని కనిపిస్తుంది. సో దీన్ని ఏం చేస్తామంటే అడ్జస్ట్ చేసుకోవాలి, మన వాల్పేపర్కి తగ్గట్టుగా మన సెటప్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. సేవ్ మీద ప్రెస్ చేయండి. ఇంకా అలానే ఐటమ్స్లోకి వెళ్ళండి, అంటే బ్యాక్ టోటల్. సో దాంట్లోకి వెళ్ళేసి లేయర్లోకి వెళ్తే మనకి స్కేల్ అనేది దొరుకుతుంది. సో స్కేల్ ఏం చేస్తామంటే దాని సైజ్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఆ బాక్స్కి తగ్గట్టుగా సైజ్ని ఇంక్రీజ్ చేసుకోండి. దాని తర్వాత సేవ్ చేసే ముందు ఏం చేస్తానంటే సో మనకి టచ్ చేసేటప్పుడు ఊగుకి kwgt యాప్లోకి వెళ్ళిపోతుంది. సో దాన్ని ప్రివెంట్ చేస్తానికి టచ్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ అయితే కొన్ని వస్తాయి. సో ఏం రాకపోతే వదిలేసేయండి, అంతే కరెక్ట్ ఉన్నట్టు. సో మనం వస్తే మనకి సెలెక్ట్ చేసి నన్ను ప్రెస్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, అయిపోతుంది. సో దాని మీద సేవ్ మీద ప్రెస్ చేయండి. సో మనకైతే ఇంకా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి ఐకాన్స్. సో ఐకాన్స్ చూస్తే మనకి అంత గలీజ్గా ఉంది కదా. సో ఇప్పుడు ఐకాన్స్ చేంజ్ చేస్తే ఇంకేం లేదు, బీలైన్ ఐకాన్ APK ఫైల్స్ అన్న కదా. సో డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. దాని తర్వాత ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే మనకి ఇక్కడ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది. సో నోవో లాంచర్లోకి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ లుక్స్ అండ్ ఫీల్స్ ఉంటుంది. సో లుక్స్ అండ్ ఫీల్స్లో మనకి ఐకాన్ స్టైల్లో ఏం చేస్తారంటే ఐకాన్ థీమ్లోకి వెళ్ళేసి బీలైన్ని సెలెక్ట్ చేసుకొని అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే మనకైతే కూల్ హోమ్ స్క్రీన్ మన ఐకాన్స్ అయితే అన్నీ సెట్ అయినాయి కదా. సో మనకి యాప్ డ్రైవ్లోకి వెళ్ళినా కానీ మొత్తం ప్రతి ఒక్క యాప్ ఐకాన్ అయితే చేంజ్ అవుతుంది. సో మ్యాక్సిమం కొన్ని ఒక 2-3 యాప్స్ సెట్ కావు. సో అంతే గైస్, ఈ స్కూల్ సెటప్ అయితే నచ్చింది అనుకుంటున్నా కదా. సో ఈ వీడియో ఈ వరకు చూసినందుకు లైక్ చేయండి. అలానే మన ఛానల్ అన్నీ ఇలాంటి వీడియోస్ ఉంటాయి. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అలానే మన టెలిగ్రామ్ గ్రూప్లో డెఫినెట్గా జాయిన్ అవ్వండి. ఇంకంతే గైస్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా. సో ఫోన్ అంతే కొత్తగా ఎప్పుడైతే కొన్నప్పుడు ఎట్లుంటుందో సో ఇప్పటికి 1 year అయిపోతుంది. సో ఇప్పటికి అలానే ఉన్నట్లయితే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఇంకంతే, చెప్పేది ఏం లేదు. సో దిస్ ఇస్ అనిల్ సైనింగ్ ఆఫ్, బాయ్.